భద్రాచలం సమీపంలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు వద్ద విషాదం చోటు చేసుకుంది. భద్రాచలానికి చెందిన 7 యువకులు కూనవరం రోడ్డులోని గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు దిగారు. నది లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తు వారిలో 5 యువకులు గల్లంతవగా మిగిలిన 2 ఒడ్డుకు చేరుకున్నారు. గమనించిన స్థానికులు గల్లంతైన వారి కోసం బోట్లపై వెళ్లి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అభిరామ్, శ్రీకర్, తేజ, సతీష్, నవదీపులు గల్లంతైనట్లుగా గుర్తించారు. తెలుసా మీకు అంటే కాంటాక్ట్ ఉందా? కొంతమంది పాస్వర్డ్లు తెలుసు, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతారు. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? 10:30 ఆ టైంకి మాకు కాల్ చేసిన టైంకి 11కి చేసాం. వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఏ టైంకి అయ్యారు? లైక్ కాల్ చేసి ఒక 5-10 మినిట్స్ ముందు నేను కరెక్ట్గా పోలీసులకు కాల్ చేశాను. రెండు ఒకటేనా వేరే వేరే వచ్చావా? 12:58. భద్రాచలం సమీపంలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు వద్ద విషాదం చోటు చేసుకుంది. భద్రాచలానికి చెందిన 7 యువకులు కూనవరం రోడ్డులోని గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు దిగారు. నదిలో లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తు వారిలో 5 యువకులు గల్లంతయ్యారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్, రైట్ గంగోత్రి, భద్రాచలం సమీపంలో అయితే ఒక విషాద ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే భద్రాచలానికి సమీపంలో ఉన్నటువంటి కొల్లుగూడెంలో 5 బీటెక్ యువకులు అయితే గల్లంతైన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే కూనవరం రోడ్లోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు వద్ద స్నానానికి వెళ్లిన యువకుల్లో అంటే మొత్తం 7 బీటెక్ విద్యార్థులు అయితే ఒక స్నానానికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. దీంట్లో 5 అయితే గల్లంతయ్యారు. అయితే అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం భద్రాచలానికి అంటే మొత్తం ఏదైతే ఆంధ్రాకి చెందినటువంటి 5 బీటెక్ విద్యార్థులు, అదే విధంగా భద్రాచలానికి చెందినటువంటి 2 విద్యార్థులు అయితే ఈ యొక్క అంటే అక్కడికి వెళ్ళారు, ఏదైతే స్నానాలకు వెళ్ళారో అక్కడ ఫోటోలు దిగుతుండగానే ఈ యొక్క సంఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వారు ఫోటోలు దిగే సమయంలో అక్కడ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వీరు అంటే 7 కూడా అంటే నీటిలో కొట్టుకపోయినట్లుగా కూడా తెలుస్తుంది. దాంట్లో 2కి మాత్రం అంటే వారికి ఈత రావడంతో అంటే హర్ష మరియు దీపక్ అనే యువకులకు ఈత రావడంతో వీరిద్దరు అయితే బయటపడినట్లుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే మిగిలిన సతీష్, నవదీప్, తేజ, శ్రీకర్ వీళ్ళ 5 కూడా ఆ యొక్క ప్రవాహంలో అయితే దాంట్లో కొట్టుక అంటే నీటిలో కూడా మనం చూడవచ్చు. అయితే దీంట్లో అభిరామ్ మరియు శ్రీకర్ 2 మాత్రం భద్రాచలానికి చెందిన యువకులుగా మనకు సమాచారం తెలుస్తుంది. మిగతా వారందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు అంటే ఒక 2 ఉయ్యూరుకి చెందిన విజయనగరం. రైట్, థ్యాంక్ యూ నవీన్.